మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేటి పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చదివినటువంటి వాక్య భాగంలో మనము గత కాలంలో ఉన్నటువంటి స్థితిని ఇప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి స్థితిని పోలుస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము గత కాలంలో ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితికి హేతువు ఏమిటి, దేని చేత మనం ఈ యోగ్యతను పొందుకునే వారముగా ఉన్నాము అని ఈ 2 వచనాల్లో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనిస్తాం. 21వ వచనంలో గత కాలంలో ఉన్నటువంటి ఆ ప్రాచీన పాప స్థితిని గురించి వివరిస్తున్నాడు. అదేదనగా మొదటిది దేవునికి దూరస్తులు, అనగా దేవునికి మనం పరాయి వారముగా, దేవునికి అందుబాటులో లేని వారముగా, దేవునిని అసహించుకునే వారంగా, దేవుని తిరస్కరించే వారంగా, దేవుని ఆజ్ఞలను దైవత్వమును నిర్లక్ష్యపరిచే వారంగా ఉన్నాము. ఒక్క మాటలో ఆ మాటను చెప్తున్నాడు, దేవునికి మీరు దూరస్తులుగా ఉన్నారు. పాపములో చిక్కుపడిపోవడానికి, అపవాది తంత్రాలకు లోనైపోవడానికి, భారమైనటువంటి బరువైనటువంటి కాడిని మోయడానికి కారణం దేవునికి దూరస్తులు ఒకటి చేతే. కాబట్టి మీరు దేవునికి దూరస్తులుగా ఉండేటువంటి విషయం మొదటిది. రెండవది మీ దుష్క్రియలు. మనలో ఉన్నటువంటి ఆ దుష్క్రియలు గత కాలములో ఎంతో విపరీతమైనవి, ఎంతో భ్రష్టమైనవి, ఎంతో అసహ్యమైనవి, దేవునికి ఆయాసకరమైనవి. ఈ దుష్టక్రియలు మంచి క్రియలను సైతం ఛేదించి చీల్చి జయించినట్లుగా ఈ క్రియలు అంత భయంకరమైనటువంటి స్థితిలో చేరి ఉన్నవి. ఇది గత కాలంలో ఉన్నటువంటి 2వ అనుభవం, 2వ స్థితి. మరియు 3వదిగా మనం చూస్తాం, మనస్సులో విరోధ భావము గలవారై ఉండి. మనం విరోధ భావము కలిగి ఉన్నాము. అది భౌతికంగా కనిపించే విధంగా మాత్రమే కాదు కానీ అంతరంగంలో మానసికంగా కూడా మనము విరోధ భావము కలిగిన వారముగా ఉన్నాము. అది దేవునికి విరోధ భావం కలిగి ఉన్నాం, మరియు మనుషులతో కూడా విరోధ భావం కలిగి ఉన్నాం. మతాలతోనే గాని, అక్షరాస్యతతోనే గాని, ధనాన్ని బట్టే గాని, కులాన్ని బట్టే గాని మనస్సులో విరోధ భావము కలిగి గత కాలంలో ఉన్నాం. వీరిది ఏ కులం, వీరిది ఏ జాతి, వీరు ఎంతవరకు చదువుకున్నారు, వీరికి ధనం ఎంతున్నది, వీరు ఎటువంటి పనులు చేస్తారు, వీరు ఏ ప్రాంతవాసులు అని మనస్సులో విరోధం మనకు గత కాలంలో ఉన్నది. అయితే అవన్నీ దేవుని నుండి దూరము చేసేవి, నరకానికి తీసుకుని వెళ్ళేవి, దేవునితో ఉన్నటువంటి ఐక్యతను భంగము చేసేవి, సమాధానాన్ని దూరపరిచేవి, అనైక్యతను కలుగు చేసేవి, వ్యత్యాసాలను భేదాలను పుట్టించేవి, పాపములకు చేరువవడానికి ప్రాముఖ్యమైనవి అని గత కాలంలో మనం ఉన్నటువంటి స్థితిని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనిస్తాం. మీరు గత కాలంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, ఆ చీకటి క్రియలను, అపవాది తంత్రాలను, సాతాను భూయిష్టమైనటువంటి క్రియల నుండి మీరు తప్పించబడ్డారు, విడిపించబడ్డారు. ఏ విధముగా? క్రీస్తు యొక్క నిర్దోషమైనటువంటి శిలువ రక్తము చేత, ఆయన దేహం ముందు కలిగినటువంటి మరణము వలన ఇప్పుడు మనము సమాధాన స్థితితో దేవునితో సమాధాన పరచబడగలిగాము. ఆయనతో మనం ఇప్పుడు సమాధానముగా ఉన్నాము. ఇప్పుడు గత కాలంలో ఉన్నటువంటి స్థితి నుండి విడిపించబడటం మటుకు కాదు గాని, విడిపించబడినటువంటి మనము ఎటువంటి యోగ్యతను, అర్హతను పొందుకుని ఉన్నాము ఆయన మరణము వలన, ఆయన పునరుద్ధానము వలన, ఆయన రక్త త్యాగము వలన అని మనం చూసినట్లయితే 22వ వచనం ప్రారంభంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను మరియు నిర్దోషులుగాను మరియు నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. గత కాలంలో మనం దేవునికి దూరస్తులము, దుష్క్రియలు చేయవారము, మనస్సులో విరోధ భావము గలవారై ఉండి ఇప్పుడు ఆయన ఎద్దుకు చేరి ఆయన రక్తంలో కడగబడి ఆయనను నోటితో ఒప్పుకొని హృదయాన్ని విశ్వసించడం చేత మనము పరిశుద్ధులుగా మార్చబడతాం, మనము నిర్దోషులముగా మార్చబడతాం, మనం నిరపరాధులుగా మార్చబడతాం. మనం ఆయన సన్నిధిలో, ఆయన నిత్యరాజ్యంలో, పరలోకములో ఆయన ఎదుట నిలవబడగలుగుతాం. ఇది కేవలం ఆయన దేహమునందు మరణించటం వలన మనకు ప్రాప్తించాయి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్త మాంసంలో పాలుభాగస్తులవుతూ ఆయన ఆత్మశక్తి చేత నింపబడిన ప్రతి వారికి ఆయన పరిశుద్ధులుగా మార్చుటకు, నిర్దోషులుగా మార్చుటకు, నిరపరాధులుగా మార్చుటకు, నిత్యరాజ్యంలో చేర్చి
ఉంచి నిత్యత్వంలో నిలుపుటకు ఆయన సహాయకుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన దయగలవాడు, ప్రేమ కలిగిన వాడు. అయితే క్రీస్తును విసర్జించినట్లయితే మొట్టమొదటి విషయంలోనే ఎంతో పాపక్రియతో కూడినది ఉన్నది. అది దేవునికి దూరస్తులవుట. క్రీస్తును ఒప్పుకొని ప్రతి వారు, క్రీస్తు రక్తంలో కడగబడని ప్రతి వారు దేవునికి దూరంగానే ఉన్నారు. వారు ఇంకనూ ప్రభువుకు పరాయి వారుగానే ఉన్నారు అన్నటువంటి సంగతి వాస్తవం. మరియు వారు పరాయి వారుగా మాత్రమే నిలిచి దూరంగా ఉండిపోరు, కానీ వారు చెడు పనులు చేయడానికి లేదా దుష్టక్రియలు కలిగి ఉండడానికి, దుష్టక్రియలు జరిగించడానికి వారు ఎప్పుడు కూడా ముందడుగులోనే ఉంటూ ఉంటారు. మరియు దుష్టక్రియలు చేసి ముందడుగులో ఉండి అక్కడితో ఆగిపోరు, గాని వారు పైకి కనిపించేటువంటి బాహ్యకరమైనటువంటి క్రియలు మాత్రమే చెడ్డవుగా కనిపించవు, గాని ఆ చెడుతనముతో పాటు వారి మనసు కూడా పాపముతో నిండిపోయినది. వారి మనస్సు కూడా విరోధ భావముతో దేవునికి ఆయాసంగా ప్రవర్తిస్తున్నది. కనుక మనము ఆయన మరణ త్యాగం వల్ల సంధి చేయబడిన వారముగా, ఆయన స్వకీయ సాంపాద్యంగా మనం మార్చబడినట్లయితే మనం ఉచితంగా, పరిశుద్ధులుగా, నిర్దోషులముగా, నిరపరాధముగా తీర్చిదిద్దబడతాము. ఒకవేళ క్రీస్తును విసర్జించినట్లయితే దేవునికి దూరస్థులముగాను, దుష్టక్రియలతో, విరోధ మనస్సుతో, ఇంకను లోక పాపములు, అపవాది నడిపింపులు, అపవాది కబంధ హస్తాలు చిక్కుబడిన వారుగా ఉండవలసి వస్తుందని వాక్యము తేటగా సెలవిస్తున్నది. కనుక గత కాలము నుండి నేడు ఇప్పుడు అనేటువంటి సమాధానకరమైనటువంటి స్థితిలోకి మనం చేర్చబడాలని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నారు. నేడు మనం గమనిస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించే వారిని బట్టి మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏదనగా, గత కాలంలో వారు ఎంతో పాపభూయిష్టమైనటువంటి క్రియల్లో చిక్కుబడి ఉన్నారు. నేడైతే వారు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం చేత వారు వాటన్నిటి నుండి విడుదల పొంది ఉన్నారు. మనము సైతం రక్షణ పొందుకున్న వారముగా, రక్తంలో కడగబడి ఆయన రక్తమాంసాల పాలిభాగస్థులమవుతూ ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వారముగా సర్వసత్యంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మనము కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనము గత కాలంలో ఎంతో పాపమైనటువంటి క్రియలో ఉన్నాం. ఇప్పుడు సమాధాన స్థితిలోకి మనము చేరి ఉన్నాం. కనుక గత కాలం అనేటువంటి ఆ పాపక్రియలో ఉన్న వారిని చూసి మనం అసహ్యించుకోకూడదు. ఒకప్పుడు మన స్థితి కూడా అదే అన్నటువంటి సంగతిని గుర్తించి వారిని కూడా దేవునికి త్రిప్పేలాగా ఆయన దేహం వల్ల కలిగినటువంటి ఆ త్యాగాన్ని, ఆయన నిరపరాధ రక్తం వల్ల కలిగినటువంటి సమాధాన స్థితిని, ఆయన మరణం వల్ల కలిగినటువంటి భాగ్యాన్ని మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాము. ఒకటి, మనము గత కాలంలో ఉన్నటువంటి స్థితిలో నుండి ఇప్పుడు విడిపించబడతాం. క్రీస్తు రక్తము చేత, క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించడం చేత మనం శుద్ధి చేయబడతాం, పరిశుద్ధులుగా మార్చబడతాం, నిరపరాధులుగాను, నిర్దోషులుగాను తీర్చిదిద్దబడతాం. మరియు అదే విధంగా ఎవరైతే గత కాలం అనేటువంటి పాపంలో ఉన్నారో వారికి సైతం క్రీస్తు రక్తమును గూర్చి, క్రీస్తు త్యాగమును గూర్చి, క్రీస్తు పునరుద్ధరణమును గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చి మనము తెలియజేయవలసిన వారమై ఉన్నాము. వీటిని బట్టి మనము సమాధానపరచబడిన వారముగాను, అనేకులను సమాధాన స్థితిలోకి నడిపించబద్దులముగాను ఉన్నాము అన్నటువంటి సంగతిని పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నేటి నుండి గత కాలంలో ఉన్నటువంటి మనలను ప్రభు విడిపించడాన్ని గుర్తించి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆ సమాధాన స్థితిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరియు గత కాలంలో ఉన్నటువంటి జనులను సమాధాన స్థితిలోకి మనం తీసుకుని రావాలి. అట్టి విధంగా మనం దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీటి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనను వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. గత కాలంలో ఉన్నటువంటి ఆ పాప క్రియలను గూర్చి మీరు వివరిస్తూ అయితే ఇప్పుడు సమాధాన స్థితిలోకి చేరి ఉన్నామని ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలు మాకు బోధించారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు సమాధాన స్థితిలో ఉన్నవారుగా, గత కాలం నుండి విడిపించబడిన వారుగా, ఇంకా గత కాలంలో ఉన్న వారిని నీ వైపు తిరిపేటువంటి సాధనాలుగా నిలబెట్టుకోమని, ఆశీర్వదించమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.